మనం క్రిస్మస్ సీజన్‌లోనికి వచ్చేసాం. ఇది క్రిస్మస్ సీజన్ మంత్ ఇది. అందరూ కూడాను చాలా సంతోషంగా, హ్యాపీగా పండగ వాతావరణం. అయితే ఇక్కడ అంతకు మించినటువంటి సంతోషకరమైనటువంటి విషయాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. వాక్యం చదివిన రీతిగా 9వ అధ్యాయము 2వ వచనం యెషయా గ్రంథం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఈ సందర్భంలో ఇక్కడ చూసినప్పుడు ఒకటి చీకటి, రెండవది మరణఛాయ. చీకటి అంటానే మనకు అర్థమైపోతుంది. చీకట్లో నడిచే వ్యక్తి ఎలాగుంటాడు? చీకటి అనేది భయానికి సంకేతం. చీకటి అనేది మరి పాపానికి సంకేతం. చీకటి అనేది ఒంటరితనానికి సందేశం. కాబట్టి ఇలాగ చెప్పుకుంటూ పోతే చీకటిలో నడుచు జనులు అంటే ఈ జనాలు అందరూ కూడా చీకట్లో నడుస్తూ ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి ఇక్కడ? ఇందాక మనం చెప్పుకున్నాం. చీకటి అనేది భయానికి మరియు పాపానికి పాపం జాషువా గారు రాస్తారు ఒక పద్యంలో. ఏం రాస్తారంటే ఇది నలంకి పెట్టను కూర్చు దొంగలకు ఇది పాడి పంట అంటాడు. అంటే వేటగాండ్రికి అనుకూలమైనటువంటి సమయము అని ఒక పద్యము రాస్తారు ఆయన. వేటగాడు చూడండి, మనకు వేటగాళ్ళు అంటే చేపలు పట్టే వాళ్ళంటే పగులు చేపలు పడతారు, లేదా రాత్రి వలలేసి వస్తారు. పక్షులను పట్టే వాళ్ళు రాత్రులు వల్లేస్తారు. అవి ఎక్కడెక్కడో తిరిగి గూటికి చేరే సమయంలో ఆ వలలు చిక్కుంటాయి. అదేవిధంగా జంతువులు వేటాడేటువంటి వాళ్ళు రాత్రులు వల ఉడుతారు. తెల్లవారిపోయేసరికి ఆ వలలు చిక్కుంటాయి. కాబట్టి వేటగానికి అనుకూలమైనటువంటి సమయము చీకటి. వారు ఊరికే దొరికిపోయేటువంటి పరిస్థితి. ఈరోజు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే విశృంఖలమైనటువంటి పాపం చిక్కి శల్యం అవుతున్నటువంటి జనాలు. ఇది మనకు చూస్తున్న మన ప్రాంతాల్లో కానీ, మరి మనం వింటున్న వార్తలను బట్టి కానీ, మొన్న ఆ మధ్య చెప్పాం 8th క్లాస్ చదువుతున్నటువంటి బాబుని వాళ్ళ మేనమామతో వచ్చి తీసుకొని వెళ్ళి చంపేస్తారు. ఎంత దారుణం! మామయ్య వచ్చాడు, నాకేదో తీసి పెడతాడు, నన్ను ఏదో హ్యాపీగా తీసుకుని ఇంటికాడ తెలుసు అని చెప్పి బండి మీద పోదామని చెప్తే అని అనుకున్న అబ్బాయిని తీసుకెళ్ళి చాలా అతి దారుణంగా ఆ గొంతు కోసి రంపంతో చంపేస్తాడు. ఇది వినటానికే ఎంతో దారుణంగా ఉంది. మొన్న ఒక టీచర్ని పిల్లలు కొట్టుకుంటున్నారు, వాళ్ళు అడ్డు దిగిపోయినటువంటి టీచర్ని పిడిగుద్దులతో గుద్ది దారుణంగా చంపేశారు. నిన్నటి వార్త ఏంటంటే నిన్నగాక మొన్న ఒక హెచ్ఎంని కత్తితో పొడి చేస్తారు పిల్లలు. ఇలాగ మనం చూసుకుంటూ ఉంటే ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో, ఎంత భయంకరమైన పిల్లలు ఎలాగ నేర ప్రవృత్తి కలిగి రాక్షసుల్లాగా ఇలాగ చూస్తూ ఉన్నప్పుడు నేర ప్రవృత్తి, హత్యలు, మారణకాండ, యాక్సిడెంట్స్, భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు, భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు, భయంకరమైనటువంటి జబ్బులు, ఇవన్నీ మనం చూస్తే అసలు మనం కూడా గజగజగా వణికిపోవాల్సినటువంటి పరిస్థితి. పక్కింటి వాళ్ళు చేసే మోసం, మనతో ఉండేవాళ్ళే మనకు కలిగించే హాని, నష్టం, ఏంటి ఇవన్నీ కూడాను చీకటి సంబంధించినటువంటివి. అందుకనే
మరణ ఛాయ గల దేశం మీద మబ్బు నిలవదు. స్టార్టింగ్‌లోనే ఉంది. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. మరణ ఛాయ కలిగినటువంటి ఆ! దాని మీద ఆ మరణ ఛాయ పోయి జీవపు వెలుగు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? ఇది గొప్ప ప్రాఫెసీ. దిగులు చెంది ఉన్న, భయానకంగా ఉన్నటువంటి, ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా జీవితం ఎలా గడపాలి? ఏంటి? అనేటువంటి జనముల ఆక్రందనకు ఒక సంతోషకరమైనటువంటి వార్త ఏంటి అనంటే, ఈ యొక్క స్థితి మారిపోద్ది. సంతోషకరమైనటువంటి సమయం రాబోతోంది అని దేవుని యొక్క వాక్యము ప్రకటించబడింది. అందువలనే ఆయన ఇక్కడ ఒక దేశము గురించి వ్రాయబడి ఉంది. ఒక ప్రాంతం గురించి వ్రాయబడి ఉంది. అన్య జనమును గురించి వ్రాయబడి ఉంది. ఇవన్నీ కూడాను ఎంతో సంతోషకరమైనటువంటి వర్తమానం మనకు సైతం అందించబడింది. ఎందుకు ఇలాగ జరుగుతుంది అనంటే, వీటన్నిటి నుంచి మనల్ని లేవనెత్తేటువంటి గొప్ప వెలుగు, గొప్ప జీవము, గొప్ప వ్యక్తి మన కొరకు రాబోతున్నాడు అని వ్రాయబడింది. వచ్చేసాడు ఆల్రెడీ. ఇదెప్పుడో ప్రభువు రాకడకు ముందు చెప్పినటువంటి ప్రాఫెసీ. ఆ యొక్క నిరాశ, నిస్పృహ, దుఃఖము, వేదన, బాధలో ఉండేటువంటి ప్రజలకు సంతోషకరమైనటువంటి మాట ఇది. అయితే ఈరోజు మనం అలాంటి సంతోషకరమైనటువంటి స్థితిలో మనం నిలిచి ఉన్నాం. ఆ దీవెన మనం పొందుకొని ఉన్నాం. ఆ భయం నుంచి నిర్భయంలోనికి మనం నడిచి వచ్చాం. దాటించబడ్డాం. ఆ చీకటి నుంచి వెలుగులోనికి వచ్చి, వెలుగు సంబంధులుగా ఆ వెలుగు యొక్క సంతోషాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. దీనికి అంతటికి కారణం ఏంటి? ఒకే ఒక వ్యక్తి. అందుకనే 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను అనగా మన కొరకు, మనకు అనగా మన కొరకు శిశువు పుట్టెను. ఆ శిశువు మనం ఈరోజు క్రిస్మస్‌లో అందరూ కూడాను కొంతమంది బాలుడైన యేసు అని పాడుతా ఉంటారు సంతోషంలో. కానీ ఆయన బాలుడు కాదు, శిశువు కాదు, చిన్న బిడ్డ కాదు. ఆయన రక్షకుడు, ఆయన మహోన్నతుడు, ఆయన గొప్ప వ్యక్తి, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన విడుదలకర్త. ఈ స్థితి నుంచి జనాలను విడుదల చేసి సంతోషభరితులుగా చేయటానికి నీ కొరకు, నా కొరకు అరుదించినటువంటి మహోన్నతుడు. కాబట్టి ఏ దిక్కు లేనటువంటి వారికి దిక్కయ్యున్నటువంటి యేసు ప్రభు ఆయన జననము గూర్చి అటువంటి వార్త ఇది. కాబట్టి ఈరోజు మనం మన జీవితాలను మనం గమనించినప్పుడు, మన స్థితిని మనం గమనించినప్పుడు, మనం ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించినప్పుడు, వాటి నుంచి దాటించబడినటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం. ఆ చీకటి నుంచి, ఆ భయం నుంచి, ఆ పాపపు ఛాయ నుంచి మనం విడుదల పొందిన వారంగా మనం ఉంటూ ఉన్నాం. కనుక మన కొరకు శిశువును అనుగ్రహించినటువంటి తండ్రి, మన కొరకు రక్షకుడుగా ఉదయించడానికి అంగీకరించినటువంటి మరి కుమారుడు, ఆయన గూర్చినటువంటి వార్తలు, ఆయన గూర్చినటువంటి శ్రేష్టత్వమును మనకు అనుభవపూర్వకంగా మన జీవితం తెలియపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు. కనుక త్రియేక దేవుని యొక్క గొప్ప కార్యం, గొప్ప ఆలోచన తండ్రి ఆలోచించాడు, కుమారుడు నెరవేర్చడానికి అప్పగించుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కొనసాగించాడు. ఎంత గొప్ప ప్రణాళిక. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం సంతోషించేటువంటి జనాల్లో భాగంగా మనం ఎందుకున్నాము అని అంటే, మన కొరకు ఆయన ఉదయించాడు మోసము నుంచి విడుదల చేయటానికి.
పాప బంధకముల నుంచి విడుదల చేయటానికి, మనలో ఉన్న భయంకరమైన స్వభావం నుంచి విడుదల చేయటానికి, మనలో ఉన్నటువంటి ఆ భయము, అలుముకున్నటువంటి చీకటి నుంచి విడుదల చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్ప వెలుగుగా మన కొరకు ఉదయించాడు. కనుక ఏలయనగా మనకు శిశువు పుట్టెను. కనుక మరి ఒక్కసారి మనం గమనించినప్పుడు చీకటిలో నడుచు గొప్ప జనులు, మోసం, కల్తీ. నేను ఆ ఈ మధ్య అబ్జర్వ్ చేస్తూ ఉంటే గత కాలంగా ఎక్కడ బట్టిన దోపిడీనే, ఎక్కడ బట్టిన మోసమే, చిన్న విషయానికి కూడా లంచమే. డబ్బు 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 తీసుకొని ఏ పనైనా చేయటానికి, డబ్బు తీసుకొని ఎంత ఘోరమైనా చేయటానికి, ఇలాంటి జనుల మధ్య మనం ఉన్నాం. అందుకనే యేసు ప్రభు తన శిష్యులకు చెప్తూ, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకి గొర్రెల వల్ల పంపిస్తున్నాను అన్నాడు ఆయన. సాత్వికులుగా, పరిశుద్ధులుగా, దీనులుగా, హాని చేయని వ్యక్తులుగా మనల్ని చేసి ఆయన క్రూరమైన తోడేళ్ల లాంటి జనాల మధ్య మనల్ని ఉంచాడు. కానీ ఆయన కృప మనకు తోడుగా ఉన్నది, ఆయన కాపుదల మనకు తోడుగా ఉన్నది, ఆయన భద్రత మనకు తోడుగా ఉన్నది. కనుకనే మనం ఆ గొప్ప వెలుగును చూచిన వారంగా మనం ఈ లోకంలో ముందుకు సాగుతూ ఉన్నాం. అయితే దురదృష్టవశాత్తు దీనిని మరలా చేయి చాచుకున్న వారు ఉన్నారు, పోగొట్టుకున్న వారు ఉన్నారు, ఈ యొక్క స్థితి నుంచి తొలగిపోయిన వారు ఉన్నారు. అలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి రాకున్నట్లుగా మనం జాగ్రత్త పడాలి. ఇతరులను గూర్చిన జాగ్రత్త కూడా మనం తీసుకోవాలి. ప్రతిదినం మన ఉదయకాలం లేచి దేవుని వాక్యం చేత మనం బలం పొందుతూ ఉన్నాం, దేవుని వాక్యం చేత వెలుగులో నడుస్తూ ఉన్నాం, దేవుని వాక్యపు ప్రసన్నతతో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఎంత గొప్ప శ్రేష్టత మనకు దొరికింది. కాబట్టి ఆయన గొప్ప వెలుగుగా మనకు దొరికాడు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఇప్పుడు ప్రకాశించెను, అయిపోయింది. ఈ ప్రకాశంలో మనం నడుస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఉదయకాల సమయంలో క్రిస్మస్ను గూర్చినటువంటి ఆనందము, సంతోషము, ఈ దినాలలో మనం ఎలా చెయ్యాలి అనేటువంటి ఆలోచన, మందిరాలు సైతము, చర్చెస్, కట్టడాల నిర్మాణాలు, దీపాలంకరణతో, అలంకరణతో గొప్ప సంతోషం, నిజమే, కాదంటం లేదు. కానీ అయితే ఆయనకి కోరుకున్నటువంటి స్థానము నిర్మాణాలు కాదు, కట్టడాలు కాదు, కానీ మన హృదయాన్ని. అందుకని లోకం కొరకు క్రీస్తు జన్మించాడు, మన కొరకు ఆయన ఉదయించాడు. అయితే హృదయంలో ఎంతమందికి క్రీస్తు జన్మించిన అనుభవం ఉన్నది అనేటువంటి పాట కూడా మనం పాడుకుంటాం. క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయానయందరికీ. అది పర్సనల్ గా ఆయన హృదయంలో జన్మించినప్పుడు ఆ సంతోషము అది వేరే, ఆ అనుభవము అది వేరే. ఆ అనుభవం పండగ సెలబ్రేషన్స్ లో సంతోషించరు, కానీ జీవితంలో తొణికిసలాడేటువంటి ఆ ప్రేమ, ఆ పరిశుద్ధత, ఆ దీనత్వము, ఆ ప్రత్యేకత ఎంతో సంతోషం. దాన్ని అనుభవించే వారికే తెలుస్తుంది. అందుకని గొప్ప వెలుగును చూచిన వారు, ఆ వెలుగును పొందుకున్న వారు, ఆ వెలుగును ఇతరులకు అందించుచున్నవారు, ఇది అనుభవం కావాలి. యోహాను సువార్తలో మొట్టమొదటిలోనే ఉంది, నిజమైన వెలుగుండెను, అది ఈ లోకంలోనికి వచ్చి వెలిగించుచుండెను. నిజమైన వెలుగుండెను. కాబట్టి ఇది నిజమైన వెలుగు ఎప్పుడుందో అబద్ధమైన వెలుగు కూడా ఉంది, డూప్లికేట్ ఉంది, అది వెలిగించదు. ఆ వెలుగు ఫలములను అనుభవించేటువంటి స్థితి లేదు. కాబట్టి మనం నిజమైనటువంటి వెలుగును పొందుకున్నటువంటి వారంగా, ఆ నిజమైనటువంటి వెలుగుని ఇతరులకు అందించేటువంటి వారంగా, ఆ నిజమైన వెలుగు ఫలములను అనుభవించేటువంటి మనం ఉండాలని
దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది. ఈ సాక్ష్యం ఈరోజు మనం మరి అన్యులు ఎంత చక్కగా వచ్చి ఆ మాట ఉంది అక్కడ పైన ఉంది కదా, యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలే ప్రదేశంలో మహిమ గలదానిగా చేర్చున్నాడు. అన్యజనులు నిర్దేవులైనటువంటి వారు, ఇతర దేవతలను పూజించేటువంటి వారు, కఠినమైనటువంటి మత నిష్ట కలిగినటువంటి వారు ఈరోజు ప్రభువుకు దాసానుదాసులుగా ఉంటున్నారు, ప్రభువును గణపరుస్తున్నారు. మనకంటే ఎక్కువగా వాళ్ళు సాక్ష్యం కలిగి జీవిస్తూ ఉన్నారు. మనం ఎప్పుడో నమ్మాం, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, కానీ వారి విశ్వాసం ముందు, వారి యొక్క తెగువ ముందు, వారు ప్రభు కొరకు జీవించే విధానం ముందు మనం ఒక్కసారి ఆలోచించవలసినటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం. వేద పండితులు సైతము ప్రభువు యొక్క వెలుగును చూచిన వాళ్ళు ఎంత శ్రేష్టంగా వాళ్ళు ఒప్పుకుంటూ ఉన్నారో. ఈ మధ్య నేను చాలా సాక్ష్యాలు విన్నాను. నిష్ఠగల బ్రాహ్మణులు, నిష్ఠ కలిగినటువంటి ముస్లింలు, అసలు ముస్లిం అంటే వాళ్ళు ప్రభువుని అంగీకరించే చాలా గొప్ప విషయం. వాళ్ళ మతనిష్ట అలాంటివంటిది, చాలా కఠోరమైనటువంటిది. ఈ మధ్య సహోదరి మల్లిక సువార్తలో చెప్పినటువంటి సాక్ష్యాన్ని మీరు చక్కగా వీడియో తీసి పెట్టినప్పుడు అది నేను కొన్ని గ్రూప్స్, మన గ్రూప్లో కూడా, మా చర్చ్ గ్రూప్లో కూడా పెట్టాను, పెట్టి ఒక మెసేజ్ కూడా పెట్టాను. అంత చక్కటి సాక్ష్యం ఆమె చెప్తూ ఉండగా మరి మన సాక్ష్యం ఎలాగా ఉందని కూడా ప్రశ్న వేసి ఒక చిన్న వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు. నిజంగా ప్రభు వారి యొక్క చీకటి జీవితాన్ని వెలుగుగా మార్చినప్పుడు వారు పొందినటువంటి సంతోషాన్ని వారు ఇతరులకు చెప్పకుండా ఉండలేరు. కనుక సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక ఈ ఉదయకాల సమయంలో అట్టి వెలుగు పొందుకున్నటువంటి నీవు నేను ఆ వెలుగుల ఫలములను అనుభవిస్తూ ముందుకు సాగుతుండగా ఇతరులకు ఆ వెలుగు అందించేటువంటి వారంగా మనం ఉండాలి. మనలో నుంచి ఆ జీవము తొలగిసలాడాలి. అది నిజమైనటువంటి రక్షణకు సంకేతము, నిజమైనటువంటి విడుదలకు సంకేతము, నిజమైనటువంటి దేవుని యొక్క కార్యం మనలో జరిగింది అనే దానికి సంకేతం. అందుకనే మనం ఆ వెలుగు యొక్క ఫలము ఏంటంటే ప్రేమ. ప్రేమ కలిగి జీవించడం, ప్రేమ కలిగి ముందుకు సాగడం, సహించడం. గాడ్ ఈజ్ లవ్. ఆ ప్రేమ మనకు అనుగ్రహించబడింది. ప్రేమ అనేది త్యాగపూరితమైనటువంటిది అని గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు తండ్రిని వదిలిపెట్టడం, ఆ యొక్క శ్రేష్టతను వదిలిపెట్టడం, గొప్ప భాగ్యాన్ని అని ఎలా వదిలిపెడుతున్నాడు ఎంచుకొనక మన కొరకు త్యాగం చేసినాడు. ఎందుకు అనంటే దేవుడు లోకమును ప్రేమించెను. ఆ ప్రేమకు నిదర్శనం తండ్రి కుమారుణ్ణి, కుమారుడు తండ్రిని వదిలి మన కొరకు రావడం. కాబట్టి ప్రేమ అనేది త్యాగపూరితమైనది. త్యాగం లేకపోతే ప్రేమే లేదు. ఈ లోకంలో మనం రకరకాల ప్రేమలు మనం చూస్తూ ఉన్నాం. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, సహోదర ప్రేమ, సహోదరి ప్రేమ, స్నేహితుల ప్రేమ, ఇవన్నీ మానవ సంబంధాలు. మానవుల ప్రేమ కంటే శ్రేష్టమైనటువంటి ప్రేమ జంతువులు కూడా ఉంది. మధ్య వాట్సాప్లో ఒక కదిలించే సన్నివేశం ఒకటి వచ్చింది. ఏంటి అంటే ఒక జింక తన పిల్లతో కలిసి వెళ్తూ ఉన్నప్పుడు రెండు చిరుతపులులు వెంటాడతాయి. వెంటాడినప్పుడు ఆ తల్లి వాటికి దొరికిపోద్ది. ఎందుకు దొరికిపోద్దో తెలిసిన, బిడ్డ కంటే వేగంగా పరిగెత్తగలదు, కానీ తన బిడ్డ బలిగాకూడదు, జీవించాలనేటువంటి ఉద్దేశంతో నేను ఎప్పుడైతే దొరికిపోతానో ఇవి నా బిడ్డను వదిలేస్తానని చెప్పి అది దొరికిపోయినప్పుడు అవి రెండు దాన్ని గొంతు ఒకటి పట్టుకొని వీపు మీద ఒకటి పంజాతో కొట్టి గలంగా పట్టుకున్నప్పుడు ఆ తల్లి బిడ్డ సాయలాగా చూస్తూ ఉంది తృప్తిగా. ఆ చూపులో ఎలాగుందనంటే ఒక రకమైన సంతోషము కనపడుతూ ఉంది. దాన్ని ఫోటో తీసాడు. మరణ ఛాయలో ఉన్నది, మరణానుభవంలో ఉన్నది, కానీ మరి తన ముఖంలో సంతోషం ఉంది. ఇది తల్లి ప్రేమ. వీటన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది దేవుని యొక్క ప్రేమ. మనం ఆ ప్రేమను గురించి మనం ఎలాగ ఆలోచిస్తూ ఉన్నాం.
ఒకప్పుడు కఠినాత్ములం, ఒకప్పుడు దుర్మార్గులం, ఒకప్పుడు మోసగాళ్ళము. మనల్ని మించిన మోసగాళ్ళు లేరు, మనల్ని మించిన అబద్ధాల కోరు లేరు, మనల్ని గురించి మరి స్వలాభాన్ని అపేక్షించేటువంటి వారు లేరు. ఇలాంటి మరణకరమైనటువంటి, వేదనకరమైన, లేకపోతే చీకటి సంబంధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి మనము ఈ రోజు మనం వాటికి విభిన్నంగా మనం నడుస్తున్నాము అనంటే అది దేవుని యొక్క గొప్ప కార్యం. ఇలాగా మనం సహిస్తున్నాము, ప్రేమిస్తూ ముందుకు సాగుతున్నాము. ఇప్పటికి కూడా కొన్ని తేడాలు ఉన్నప్పటికి కూడా సహించుకుంటున్నాము అనంటే ఆ గొప్ప వ్యక్తిత్వం మనకు ఎలా దొరికిందంటే మన ప్రియ ప్రభువు నుంచి మనకు దొరికింది. ఆయన పోలిక మనలో కనపడుతూ ఉంది. కనుక మనం జీవిస్తున్నాము, దేవుని బిడ్డలుగా ముందుకు సాగుతున్నాము, వెలుగు సంబంధులుగా మనం ఉన్నాము అనంటే మనలో ఆ ప్రేమ, ఆ సహనము, ఆ ఓర్చుకునే తత్వము, ఆ త్యాగము, ఇవన్నీ కూడాను మనలో కనిపించినప్పుడు నిజంగా ఆ రక్షణకు సంబంధించిన వెలుగు మనలో ఉన్నది అని మనం చెప్పగలం. అది ఇతరులకు అందుతుందని మనం చెప్పగలం. అందుకనే మనం ఈ లోకంలో ఎవరము అనంటే ఆయనకు వారసులము. అది ఆయన సొత్తైన ప్రజలము, ఆయనకు వారసులం మనం. ఆయన తర్వాత ఆయన ఆస్తిని ఆయన అందించిన దాన్ని అనుభవించి ఇతరులకు అందించేటువంటి వారంగా మనం ఉండాలి. ఏసన్న గారు ఒక పాట రాశాడు, వారిదే అనుకుంటాను అది. నీ శ్రమలలో పాలొందుటే నాకు ఒక అనుభవము. ఆ శ్రమలు నేను సహించాను, అనుభవిస్తున్నాను. తద్వారా నేను నీ వారసునయ్యాను. నీ శ్రమలలో పాలొందుటయే నా ఆత్మీయ అనుభవమే. నా తనువనువున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆయన వారసులం అవ్వడం అనేది ఏదో చేస్తే కాదు, కానీ ఆ త్యాగమును మనం పొందుకొని ఇచ్చేవారంగా ఉంటే, ఆ ప్రేమను కలిగి జీవిస్తూ ఉంటే, ఆ పరిశుద్ధతను కలిగి జీవిస్తూ ఉంటే, ఆ సహనము, ఆ ఓర్పును కలిగి ముందుకు సాగుతూ ఉంటే, వచ్చేది కష్టమైన అనుభవిస్తూ ప్రభునందు సంతోషించే వారంగా మనం ఉంటే, దాని ద్వారా మనం వారసులం అవుతాం. పాలిభాగస్తులు, ఈ శ్రమలలో పాలిభాగస్తులం అయితే సువార్త ప్రకటించడం ద్వారా పొందే అనుమానం అది సారీ ఆ పొందుడు ద్వారా దొరికేటువంటి ఆ యొక్క బాధలు, వేదనలు, అవమానాలు, ఇవన్నీ కూడాను శ్రమలకు సంకేతం. వాటిని పొందుకొని మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఆయన వారసులను గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి, ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి. అయితే మనం పొందుకున్న సంతోషాన్ని బట్టి అలాగ ఉండలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి కూడా నేను ఒక వర్తమానం, జాన్ విక్టర్ గారు వర్తమానం వింటూ ఉన్నప్పుడు ఒక చక్కని మాట చెప్పాడు ఆయన. మనం లోకమునకు వెలుగైన దేవుని యొక్క బిడ్డలం మనం. ఈ వెలుగు లోకానికి అందించేటువంటి వారంగా మనం ఉండాలి. ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు వన్ ఏరియా, వన్ పర్సన్, టు ఆల్. అందుకనే ఇక్కడ దేశాలు, ప్రాంతాలు, జనాలు 3 గురించి చెప్పబడ్డాయి. దేశమునకు విడుదలొచ్చింది, ప్రాంతమునకు విడుదలొచ్చింది, జనాలు, అన్ని జనాలకి విడుదలొచ్చింది. అన్ని జనాలు కూడా దీవించబడేటువంటి వారంగా దొరికేటువంటి ఒక గొప్ప అవకాశము దొరికింది. అన్ని జనులు గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. ఇంతకు ముందు అసలు అవమానకరమైనటువంటి పరిస్థితి. అందుకనే బెత్లెహేమును గురించి రాస్తూ, యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులు నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. దాన్ని కంపేర్ టు ఆల్ దీస్ క్యాపిటల్స్. యూదా పట్టణాలను గూర్చి ఆలోచన చేసి ఈ బెత్లెహేమును గూర్చి మనం చూసినప్పుడు చరిత్రలో ఫిజికల్ గా ఇట్ ఈస్ నెగ్లిజిబుల్, వెరీ స్మాల్. గుర్తింపు లేదు, ఎంపిక లేదు. అయితే దానికి వాటన్నిటికంటే గుర్తింపు వచ్చింది. మహాపట్టణాల కంటే బెత్లెహేం గుర్తింపు వచ్చింది. మహాపట్టణాల గురించి ఎవరు జ్ఞాపకం చేసుకోవటం లేదు, ఎవరికి తెలియని కూడా, కొంతమందికి ఆ పేర్లు కూడా తెలియదు. యూదా ప్రధానులలో, క్యాపిటల్స్ ఆఫ్ జూడా, బెత్లెహేంకు ఆ పేరు
ప్రఖ్యాతిగాంచింది. ఎందుకనంటే క్రీస్తు అందులో నుంచి వచ్చాడు. రక్షకుడు అందులో నుంచి వచ్చాడు. ఎప్పుడైతే మన హృదయంలో క్రీస్తు జన్మిస్తాడో, ఐడెంటిటీ లేనటువంటి మనం, గుర్తింపు లేనటువంటి మనం, ఎంతో మంది కంటే విలువైనటువంటి వారి కంటే విలువైన వారంగా మనం చేయబడ్డామనంటే క్రీస్తును మనం పొందుకొని ఉన్న కారణం ఒక్కటే. ఆ అనుభవంలో ఉన్నప్పుడు మనం అనేక మంది కంటే మనం గుర్తింపు పొందే వారంగా. కనుక ఇక్కడ దేశము, ప్రాంతము, అందులోనూ నెగ్లిజిబుల్ ఏరియా, ఎంపిక లేనటువంటి జనాలు, ఇతరులు అయినటువంటి వారు, నిర్దేవులైనటువంటి వారు, అన్య జనులు, వారిని మహిమ కలిగినటువంటి వ్యక్తులుగా క్రీస్తు పుట్టుక చేసింది. వేదనతో అల్లాడిపోతున్నటువంటి జనాలకి జీవము కలిగినటువంటి దేవుణ్ణి పొందుకున్న కారణాన ఆ స్థితి మారిపోయే వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మరణ ఛాయ, మరణానుభవం, ఇందాకనే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం. మరణ ఛాయ గల దేశం నివాసుల మీద వెలుగు ప్రకాశించింది. ఎస్, ఈరోజు ఇస్రాయేల్ దేశం మరి మనకు ప్రత్యక్ష సాక్ష్యం ప్రాక్టికల్ గా చూస్తూ ఉన్నాం. ప్రపంచమే గడగడలాడిపోతుంది. అసలు కామెంట్ చేయాలంటే భయపడుతూ ఉన్నారు. అత్యంత చిన్న దేశం, చుట్టూ శత్రువులే. ఎప్పుడు ఇస్రాయేల్ నాశనం చేద్దామా? శత్రువు యొక్క కుట్ర ఈరోజు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డల యొక్క జ్ఞానము, దేవుని బిడ్డల యొక్క శక్తి, శత్రువు మీద వారు జయమును పొందే విధానం చూసినప్పుడు ఆశ్చర్యం. కనుక ఇంకొక శ్రేష్టమైనటువంటి దీవెన కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏంటంటే, నీవు జనమును విస్తరింప చేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచున్నావు. విస్తారం, జనమును విస్తరింప చేయుచున్నావు. దేవుణ్ణి అంగీకరించినటువంటి బిడ్డల జీవితాలలో విస్తరణ, వారి సంతోషము వృద్ధి పొందడం, ఇవన్నీ కూడాను వెలుగు ఫలాలు అని చెప్పవచ్చు. వెలుగును పొందుకున్నటువంటి వారి జీవితంలో వారు పొందేటువంటి ఈ ఫలాలు అని మనం చెప్పవచ్చు. కనుక ఏలయనగా ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? 3వ వచనం చివరిలో, వారు నీ సన్నిధిని సంతోషించున్నారు. ఉదయకాలంలో దేవుని వాక్యం చేత దేవుని బిడ్డల మధ్య ఈ సంతోషము, ఈ సన్నిధి, ఆయన సన్నిధి అనుభవిస్తున్నాము అనంటే మనం పొందినటువంటి రక్షణ విలువ. కనుక ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వై? బికాస్ మన కొరకు కుమారుడు పుట్టాడు, అనుగ్రహించబడ్డాడు. ఆయన ఎవరు అనంటే ఆయన ఆశ్చర్యకరుడు, వండర్ఫుల్, మిరకిల్స్ చేసేటువంటి గొప్ప దేవుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకి అధిపతి. ఇన్ని లక్షణాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఒక్కొక్క లక్షణము, ఒక్కొక్క నామం యొక్క ప్రాధాన్యత మనం ముందున్నటువంటి దినాల్లో మనం ధ్యానం చేద్దాం. కాబట్టి ఈరోజు నీవు పొందుకున్నటువంటి ఆ కుమారుని యొక్క శ్రేష్టతలు ఏంటనంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్య తండ్రి, సమాధానకర్తకి అధిపతి. ఇంకా ఎవరైనా ఏదో మామూలు భక్తిలో లేకపోతే అందరితో కలిసి సాగుతాం, ముందుకు పోదాం అనుకునేటువంటి నామినల్ థింగ్ ఉంటే దయచేసి క్రిస్మస్ కొరకు మనం సిద్ధపడడం కాదు, కానీ క్రీస్తు మన హృదయంలో ఉదయించటానికి, ఆ వెలుగు ఫలములు రుచి చూడటానికి. అవును ప్రభువా, నిజం, ఎంతకాలం ఏదో ఒక మోడ్లో నేనున్నాను, కానీ నిజమైనటువంటి అనుభవం ఇదే భక్తి అని మనం సంతృప్తి పడితే కాదు కానీ వాక్యానుసారమైనటువంటి సంతోషము, సంతృప్తి, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చి దేవునితో అన్యోన్య సహవాసమై గలవాలమై ముందుకు సాగుతూ ఉన్నప్పుడు అది నిజంగా కూడాను ఎంత ఆనందమో, అట్టి ఆనందం మనం అనుభవించే వారంగా ఉండాలని ఆశపడదాం.
అంత మాత్రమే కాదు గాని, ఈ ఆనందాన్ని ఇతరులకు అందించే వారంగా ఉండాలని, అట్టి సాక్ష్యం కలిగి ముందుకు సాగాలని మనం కోరుకుందాం. అలాంటి మరి నిజమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి క్రిస్మస్ అనుభవం మనం కలిగి ఉండాలని కోరుకుంటూ ముందుకు సాగుదాం. దేవుడి యొక్క వాక్యాన్ని మనం వీటిలో ఫలింపజేయను గాక. ఆమేన్.